వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్, రాజేంద్ర ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన పెద్దావిడ పరిగెత్తుకుంటూ, రే అక్షయ్, నీ పెళ్ళం ఇంటికొచ్చి ఎంత గొడవ చేసిందో తెలుసా అని చెప్పి ఇక భానుమతి చెబుతుంటే అక్షయ్కి ఏమీ అర్థం కాదు. ఇక పక్కనున్న రాజేంద్ర, అమ్మా, అవని అవని ఇంటికి వచ్చిందా అని అంటుంటే అవునరా, అవును, అదే అదే ఇంటికి వచ్చింది, ఇంటికొచ్చి నానా గొడవ చేసింది అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, ఏం మాట్లాడుతున్నావు నానమ్మ, అవని ఇంటికి రావడం ఏంటి అని అడగడంతో, ఎందుకు వస్తుంది, నువ్వు దానికి విడాకుల నోటీసులు పంపించావు కదా, అది ఇంటికొచ్చి నానా గొడవ చేసింది అని అంటూ ఉంటే ఇక అక్షయ్కి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, నేను అవనికి విడాకుల నోటీసులు పంపించానా అని చెప్పి అక్షయ్కి నోటి నుంచి మాట రాదు. ఇక పక్కన ఉన్న రాజేంద్ర అయితే, అవనికి విడాకులు పంపించారా, ఇది ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు అని చెప్పి రాజేంద్ర చాలా కోపంగా పార్వతి అని గట్టిగా పిలవడంతో ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇంకా పార్వతి అయితే, ఏమైందండి అంత గట్టిగా అరుస్తున్నారు అని అంటుంటే, నీకు ఇంతకు ముందే చెప్పాను, చేతనైతే భార్యాభర్తల్ని కొలపాలి కానీ విడదీయకూడదు అని, కానీ మళ్ళీ ఎందుకు చేసావు ఈ పని అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే, ఏం మాట్లాడుతున్నారండి, నేనేం చేశాను అని అడగడంతో, నీకు నిన్ననే చెప్పాను, అక్షయ్ అవనిని అవసరమైతే కలుపు, చేత కాకపోతే వదిలేసే, మేం చూసుకుంటామని, కానీ ఎందుకు తనకి విడాకుల నోటీసులు పంపించావు అని అంటూ ఉంటే దానికి పార్వతి, చూడండి, ఆ అవని వల్ల నా కొడుకు మనశ్శాంతికి దూరం అయ్యాడు, వాడలా బాధగా ఉంటుంటే చూస్తూ ఈ తల్లి గుండె ఎట్లా ఉంటుందనుకుంటున్నారు, అందుకే ఆ అవని అనే దరిద్రాన్ని వదిలించుకొని నా కొడుక్కి మరో పెళ్లి చేస్తాను, అప్పుడు కానీ నా కొడుకు సంతోషంగా ఉండడు అని అంటుంటే ఇక అక్షయ్ అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఇక పార్వతి అయితే, ఏంటి అక్షయ్, నేను ఆలోచించిన దానిలో తప్పేమన్నా ఉందా, నీ కోసం నీ సంతోషం కోసం ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే, చూడమ్మా, నువ్వు ఆవేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు, అవని నుంచి నేను విడిపోవాలని నీతో చెప్పానా అమ్మా అని చెప్పి ఇక అక్షయ్ అయితే పార్వతిని అడుగుతూ ఉంటే, పార్వతి, అదేంటి అక్షయ్ అలా మాట్లాడుతున్నావు, ఇంట్లో అత్తని చంపాలనుకున్న కోడలు ఎక్కడన్నా ఉంటుందా, ఈరోజు నన్ను, రేపు ఇంకెవరినైనా అట్లాంటిది ఈ ఇంట్లో ఉండాలా, చెప్పు అక్షయ్ చెప్పు అని అంటూ ఉంటే పక్క నుంచి రాజేంద్ర, చూడు పార్వతి, చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూసి చివరికి విడాకులు దాకా తీసుకొచ్చావు, అసలు నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అనుకోకుండా శ్రీకర్ అలాగే కమల్ లోపలికి వస్తారు. ఇక శ్రీకర్, కమల్ అయితే వాళ్ళ గొడవని చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అన్నయ్య ఏమైంది అని అడుగుతూ ఉంటే పక్క నుంచి ఇక శ్రేయ అయితే, అది అక్షయ్ బావగారు అవని అక్కకి విడాకులు పంపించారు అని చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే షాక్ అయిపోతాడు. అలాగే పక్కన ఉన్న కమల్, ఏం మాట్లాడుతున్నా వదిన, అన్నయ్య వదినకి విడాకులు పంపించాడా, అన్నయ్య ఏంటిది, అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక వదిన్ని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపలేదని అనుకుంటున్నాను ఇన్ని రోజులు, కానీ నిజంగానే వదిన మీద ఇంత కోపాన్ని పెంచుకుంటావని అస్సలు అనుకోలేదు, అయినా వదిన అంత పెద్ద నేరం ఘోరం ఏం చేసింది, వదిన విషయంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి చెప్పన్నయ్యా, చెప్పు, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు అంటూ ఎప్పుడు మన కోసమే ఆలోచించే వదిన గురించి ఇంత ఘోరమైన నిర్ణయాన్ని ఎలా తీసుకున్నావన్నయ్యా అని చెప్పి ఇంకా కమల్ అయితే అక్షయ్ని నిలదీస్తూ ఉంటే, అక్షయ్, రే కమల్, నాకేం తెలీదురా, నాకేం తెలీదు కమల్ అని చెప్పి ఇక అక్షయ్ అయితే కమల్తో చెబుతూ ఉంటాడు. పక్క నుంచి రాజేంద్ర, ఇది మీ అన్నయ్య నిర్ణయం కాదురా, మీ అమ్మ నిర్ణయం, మీ అమ్మే ఈ నిర్ణయాన్ని తీసేసుకుంది, కనీసం కొడుకు జీవితం
గురించి అలాగే వాడి కూతురు గురించి ఏం మాత్రం కూడా ఆలోచించకుండా విడగొట్టేయాలని చూస్తుంది అని చెప్పడంతో ఇక కమల్ అయితే పార్వతి వైపు చూసి, అమ్మా ఏంటమ్మా, ఏం చేస్తున్నావమ్మా నువ్వు అని అడగడంతో పార్వతి, అవును, నేను తీసుకున్న నిర్ణయం 100కి ముమ్మాట్లు కరెక్ట్. వాడి జీవితంలో అవని ఉండకూడదు. వాడి జీవితం నుంచి అవని వెళ్ళిపోవాలి. వాడికి మరో పెళ్లి చేస్తాను. వాడు సంతోషాన్ని చూస్తాను అని అంటుంటే, ఏంటమ్మా అసలేం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అన్నయ్య జీవితంలో నుంచి వదిన వెళ్ళిపోతే అన్నయ్య సంతోషంగా ఉంటాడని ఎట్లా అనుకుంటున్నావమ్మా? అన్నయ్య వదిన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడమ్మా. అన్నయ్యకి వదినంటే ఎంత ఇష్టమో నీకు తెలుసా? ఎక్కడ నీ గౌరవం తగ్గుతుందేమోనని వదిన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంటే కనీసం నీ కోసం ఆలోచించి ఆ పని కూడా ఆపలేదమ్మా. అంత ప్రేమగా ప్రేమించిన వ్యక్తిని వెళ్ళొద్దని చెప్పలేకపోయాడమ్మా. నీకోసం అన్నయ్య అంతలాగా ఆలోచిస్తే నువ్వు ఈరోజు అన్నయ్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని దూరం చేయాలని చూస్తున్నావు. ఇదంతా ఏమీ బాగోలేదమ్మా. నాకెందుకో ఇదంతా నీకు పుట్టిన బుద్ధిలా అనిపించట్లేదు అని చెప్పి ఇక కమల్ అంటుంటే పార్వతి అయితే, చూడు కమల్, నువ్వు ఆ అవని గురించి ఎక్కువగా బాధపడనక్కర్లేదు. ఆ స్థానంలో ఎవరొచ్చినా అలానే ఉంటారు. చూడు అక్షయ్, నిజంగా ఈ తల్లి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విడాకులకి నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఏంటి ఒప్పుకునేది? అన్నయ్య ఒప్పుకోడు. అన్నయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నీ మీద గౌరవం ఉంటే వదినకి విడాకులు ఇచ్చేయాలా? అయితే నేను పల్లవికి విడాకులు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే, రే కమాల్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలాగే వదినంటే గౌరవం. నిన్ను వదిన్ని ఒకే స్థానంలో చూస్తున్నాను. వదిన మీద గౌరవంతో, వదిన మీద ఇష్టంతో పల్లవికి విడాకులు ఇస్తాను అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే, కమల్ బావా ఏం మాట్లాడుతున్నావు? అయినా అక్షయ్ బావగారు అక్కకి విడాకులు పంపిస్తే దానికి నన్ను కారణంగా చూపించి నువ్వు నాకు విడాకులు ఇవ్వడం ఏంటి అని అంటుంటే, ఎందుకంటే ఈ బుద్ధి అమ్మలో కలిగింది కాదు కాబట్టి, ఇది నువ్వే అమ్మలో కలిగేలా చేసావు కాబట్టి అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే, ఏంటి బావా ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేనెందుకు అత్తయ్య గారికి చెప్తాను బావగారిని అవని అక్కని విడగొట్టమని. నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. నాకంతా తెలుసు. నీ బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా నువ్వు మారవా? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా? అవని వదిన చాలా మంచిది. వదిన విషయంలో నువ్వు అమ్మకి ఎట్లాంటి విషయాలు నూరిపోస్తావో నాకు తెలీదా? ఇదంతా నీ ట్రైనింగే. నువ్వు అమ్మ మనసుని చెడగొట్టి అమ్మని విడాకుల దాకా తీసుకొచ్చింది నువ్వే అని నాకు తెలుసు. అందుకే నీలాంటి దాంతో కలిసి ఉండాలని నేను అనుకోవట్లేదు. అందుకే నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. శ్రీకర్ అన్నయ్య, అర్జెంటుగా ఈ కమలు ఈ పల్లవికి విడాకులు ఇచ్చేలాగా నోటీసులు రెడీ చేయి అని చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే, రే కమల్, ఏంట్రా ఆవేశపడుతున్నావు? ఆగరా అని అంటుంటే, లేదన్నయ్య, లేదు, నేనేం ఆవేశపడట్లేదు. నేను కరెక్ట్గానే నిర్ణయం తీసుకున్నాను. అవని వదిన గురించి లేనిపోనివన్నీ చెప్పి అమ్మకి ఇట్లాంటి బుద్ధి కలిగేలా చేసింది ఖచ్చితంగా ఈ పల్లవినే. అమ్మా, ఒక్కటి చెప్తున్నాను విను. నువ్వు కనుక అక్షయ్ అన్నయ్యని అలాగే అవని వదిని విడిపోమ్మని చెప్తే నేను కూడా ఇదిగో ఈ పల్లవిని వదిలేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక కమలైతే వెళ్ళిపోతుంటాడు. ఇదంతా చూసిన రాజేంద్ర పార్వతితో, చెప్పు పార్వతి, ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? సంతోషంగా ఉందా? ఇన్ని రోజులు ఇంట్లో ఏ గొడవలైతే రాకూడదనుకున్నాను, ఎట్లాంటి మాటలైతే వినకూడదనుకున్నాను, ఇప్పుడు అవన్నీ వింటున్నాను. నీకు
నిన్ననే చెప్పాను, చిన్న చిన్న గొడవలకి భార్యాభర్తల్ని ఎట్లా విడగొట్టేద్దాం అనుకుంటున్నావు. అయినా అవని తప్పు చేసిందో లేదో కూడా తెలియకుండా అవనిని ఇంటి నుంచి పంపించేశావు. నిన్ను నీ మాటని గౌరవించి నువ్వు చేస్తుంది తప్పని చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు చేస్తుంది తప్పు, 100కి ముమ్మాట్లు తప్పు అని చెప్పి ఇక రాజేంద్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ పార్వతి అయితే అక్షయ్ని పట్టుకొని, అక్షయ్, అందరూ నేను చేస్తుంది తప్పు అంటున్నారా, నువ్వు కూడా వాళ్ళకు మళ్ళీ నేను చేసేది తప్పంటావా? చెప్పు అక్షయ్, నేను నీ కోసం, నీ జీవితం కోసం, నీ సంతోషం కోసం ఆలోచించాను. కానీ వాళ్ళు నన్ను తప్పు చేస్తున్నావంటున్నారు అని అంటుంటే అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక శ్రీ అయితే, అత్తయ్య, మీరు తీసుకున్న నిర్ణయం తప్పని అనను, కానీ అవని అక్క అట్లాంటిది కాదని అందరికంటే ఎక్కువగా మీకే తెలుసు. అట్లాంటిది మీరు అవని అక్క గురించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదు. నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదనుకో, కాకపోతే ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇక శ్రేయ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. పల్లవి అయితే, ఏంటత్తయ్య, ఇంట్లో ఏం జరుగుతుంది? ఇదంతా కావాలని ఆ అవనినే చేసుంటుంది. కమల్ బావకి కావాలని రెచ్చగొట్టి ఆ అవనినే పంపించుంటుంది అని అంటూ ఉంటే పక్క నుంచి భానుమతి, అవును పార్వతి, ఆ అవని ఏదన్నా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదు. అది ఈ ఇంటిని, మనల్ని ఇంకా పట్టి పీడించాలని నిర్ణయించుకుంది. అందుకే ఇట్లాంటి గొడవల్ని సృష్టిస్తోంది అని చెప్పి ఇక పెద్దావిడ కూడా మాట్లాడడంతో పార్వతి చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అవని ఒక మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. స్వరాజ్యం అవని కోసం పాలు తీసుకొచ్చి, అమ్మ అవని, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కనీసం ఈ పాలన్నా తాగమ్మా అని అడగడంతో ఆ మాటలకి అవని, వద్దు పిన్ని గారు, నాకు ఆకలిగా లేదు అని అంటుంటే, చూడమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, అలా అని ఏమీ తినకపోతే ఎలా అమ్మా, నా మాట విను, ఈ పాలు తాగమ్మా అని చెప్పి ఇక స్వరాజ్యమైతే పాలని అవనికి ఇస్తుంది. అవని ఆ పాలని తీసుకొని కొంచెం తాగి పక్కన పెడుతుంది. ఏంటమ్మా, తాగమ్మా అని అంటుంటే, వద్దు పిన్ని గారు, నాకు ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి లేచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూసిన దయాకర్ స్వరాజ్యం దగ్గరికి వస్తాడు. స్వరాజ్యం అయితే, ఏంటండి ఇదంతా, బంగారం లాంటి పిల్ల పాపం ఎంతలా బాధపడుతుందో, ఇంత మంచి అమ్మాయిని ఆ కుటుంబం ఎందుకు వద్దనుకుంటుందో నాకు అస్సలు తెలియట్లేదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళందరినీ నిలబెట్టి కడిగేయాలనంత కోపంగా ఉంది. కానీ అవని మాటని గౌరవించి ఏమీ అనలేకపోతున్నాను. మనమేం చెయ్యలేమా అండి అని చెప్పి ఇక స్వరాజ్యం దయాకర్ని అడగడంతో, దయాకర్, ఏం చేయాలన్నా అవని చెప్తేనే చెయ్యగలుగుతాం. అవని మన మాటకి విలువిచ్చి మనల్ని గౌరవించి మన ఇంట్లో ఉంటుంది. అట్లాంటి ఆడపిల్ల కోసం ఏదైనా చెయ్యాలి. అక్షయ్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటాడని కలలో కూడా ఊహించలేదు. ఒక్కసారి రాజేంద్రతో మాట్లాడండి అని చెప్పడంతో, వద్దు స్వరాజ్యం, ఇప్పుడు నేను ఎవ్వరికి ఫోన్ చేసినా అవని బాధపడుతుంది, తన సమస్యని తనే పరిష్కరించుకుంటుంది అనింది కదా, చూద్దాం అని చెప్పి ఇక అక్కడి నుంచి దయాకర్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ చూస్తే పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేసి, డాడ్, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అంటుంటే, ఏమైంది బేబీ, ఎందుకంత కోపంగా ఉన్నావు? మళ్ళీ ఆ కమల్ గాడు ఏదన్నా గొడవ చేశాడా అని అంటుంటే, అవును డాడ్, వాడు గొడవ చేయటం కాదు, నాకు విడాకులు ఇస్తానని ఏంటో గట్టిగా అరుస్తున్నాడు అని అంటుంటే, ఏం మాట్లాడుతావు బేబీ, ఇప్పుడు విడాకులు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, అవును డాడీ, అవనికి అత్తయ్య విడాకుల నోటీసులు పంపించింది. వాటిని పంపించడానికి కారణం నేనేనని, నాకు విడాకులు ఇస్తానని అందరి ముందు శపథం చేసుకుని వెళ్ళాడు. వీడిని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఈ తింగరోడి వల్ల మళ్ళీ ఎక్కడ అవని ఇంట్లో అడుగు పెడుతుందేమో అని నాకు ఒక పక్క నుంచి భయంగా ఉంది అని చెప్తుంటే, చూడు బేబీ,
ఆ అవని ఏంటో నాకు బాగా తెలుసు. తను అంత త్వరగా ఇంట్లో అడుగు పెట్టదు. తను ఏ తప్పు చెయ్యలేదని రుజువైతేనే తను ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అవని ఎంతైనా ఆత్మాభిమానం గల మనిషి. తను ఈ కమలిని పిలిస్తే వచ్చే రకం కాదులే. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ముందు ఆ కమల్ గాడిని కాస్త కనిపెడుతూ ఉండు అని చెప్పి ఇక చక్రధర్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అవని పల్లవి వెనక శ్రియ అయితే ఉంటుంది. శ్రియని చూసిన పల్లవి, ఏయ్ ఏంటి, నేనెక్కడుంటే అక్కడే ఉంటున్నావు, నా చుట్టూ తోకలా తిరుగుతున్నావు అని అంటుంటే, అవును మరి, ఒకప్పుడు నిన్ను అడుగడుగున అవని అక్క కనిపెట్టుకుంటూ ఉండేది. మరి తను లేదు కదా, తన స్థానంలో నేనొచ్చాను అని అంటుంటే, ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? నువ్వు నిన్న కూడా ఇట్లాగే నాకు అర్థం కానట్టుగా వాగి వెళ్ళిపోయావు. కానీ ఇప్పుడు అలా మాట్లాడి వెళ్ళిపోతే ఊరుకుంటా అనుకుంటున్నావేమో అని అంటుంటే, ఊరుకోకపోతే ఏం చేస్తావు? అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసి మళ్ళీ నేనే తోశానని అత్తయ్య గారికి చెప్తావా అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్యని నేను మెట్ల మీద నుంచి తోసేయడమేంటి అని అంటూ ఉంటే, నాకంతా తెలుసు పల్లవి, అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే, అదే టైంలో పార్వతి అయితే అట్నుంచి అక్కడికి వస్తుంది. ఇక పార్వతి అయితే వీళ్ళిద్దరి సంభాషణని విని అక్కడే ఆగిపోతుంది. ఇంకా దూరం నుంచి పార్వతి అయితే పల్లవి అలాగే ఇంకా శ్రేయ మాట్లాడకుండా మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? చూడు, పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే తోక కట్ చేస్తాను, నోరు మూసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి పల్లవి అయితే ఇంకా శ్రియ మీద గట్టి గట్టిగా అరుస్తుంది. శ్రియ చెడు గట్టి గట్టిగా అరిస్తే పడ్డానికి ఇక్కడ అవని అక్కని కాదు, నేను శ్రియని, ది గ్రేట్ క్రిమినల్ లాయర్ కూతుర్ని, అలాగే అట్లాంటి లాయర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నదాన్ని. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ రోజు నువ్వే తప్పు చేయకపోతే మరి ఆ చీరని తీసుకెళ్ళి బయటకి ఎందుకు తగలబెట్టావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఆ శారీ వల్ల ఇంట్లో ఎంత గొడవ జరిగిందో నువ్వు చూసావు కదా, అందుకే ఆ చీర నాకు ఇష్టం లేక కాల్ చేశాను అని అంటుంటే, ఓ చీర ఇష్టం లేకుండా కాల్ చేసావు, అలాగే ఈ ఇంటి డాక్యుమెంట్స్ని ఇష్టం లేకుండా అలాగే తగలబెట్టేశావు కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా పల్లవికి నోటి నుంచి మాట రాదు. ఏంటిది, అన్నీ చూసినట్టే మాట్లాడుతుంది. కొంప తీసి ఇదంతా చేశానని, నేనే చేశానని ఇది కనిపెట్టేసిందా అన్నట్టుగా పల్లవి భయపడుతూ శ్రేయ వైపు చూస్తుంది. ఏంటి పల్లవి, ఇంతవరకు నీ కళ్ళల్లో కోపాన్ని, నన్ను ఏదన్నా చేయాలన్న ఉద్రేకాన్ని చూశాను, కానీ భయాన్ని చూస్తున్నానేంటి అని అంటుంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నేను భయపడతామేంటి? అయినా నువ్వు ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావో నీకు అస్సలు అర్థం కావట్లేదనుకుంటా. చూడు, నేను ఎట్లాంటి తప్పు చెయ్యలేదు. నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచనలతో నీ బ్రెయిన్ని పాడు చేసుకోకు, నోరు మూసుకుని వెళ్ళి పడుకో అని అంటుంటే, చూడు పల్లవి, నువ్వు ఈరోజు అత్తయ్యని రెచ్చగొట్టడం వల్లే అత్తయ్య గారు అవని అక్కకి విడాకులు పంపించారని నాకు తెలుసు. కానీ నువ్వు మెట్ల మీద నుంచి తోసేసింది నువ్వే అన్న నిజం అత్తయ్యకి తెలిస్తే ఆ మరుక్షణం అత్తయ్య ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో నీకు తెలియంది కాదు. అలాగే ఇంట్లో జరుగుతున్న అన్ని గొడవలకి కారణం నువ్వేనని కూడా నాకు బాగా తెలుసు. లాయర్కి డబ్బిచ్చి ఏకంగా వీలునామానే మార్చేశావు. అలాగే ఆ నిజం ఎక్కడ బయటపడుతుందా అని అక్క స్థానంలో ఉండి అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేశావు. నువ్వు చేస్తున్న తప్పులన్నింటినీ అత్తయ్య ముందు బయట పెట్టడానికి నాకు ఒక్క నిమిషం సరిపోదు. కానీ నీకోసం, కమల్ కోసం ఆలోచించి అవని అక్క ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పొద్దంది. చూడు, ఇప్పటికైనా నువ్వు చేస్తుంది తప్పని తెలుసుకో, బుద్ధి తెచ్చుకొని చక్కగా ఉండు అని అంటుంటే ఇక పల్లవి అయితే ఒక రకంగా నవ్వుతూ, ఏయ్ ఏంటే
ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు. అవును, ఇదంతా నేనే చేశాను. అయితే ఇప్పుడేంటి? అయినా నీ దగ్గర నేను భయపడతావేంటి? నిన్న కాక మొన్నొచ్చిన పిల్ల బచ్చావి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? చూడు, నువ్వు పంపించేసిన అవని నేను పంపించేసిన అవని దగ్గరే నేను ఇంతవరకు భయపడలేదు. అట్లాంటిది నిన్న కాక మొన్నొచ్చిన నీ దగ్గర భయపడతా అనుకుంటున్నావా? అవునే, అవును, ఇదంతా నేనే చేశాను. వీలునామాని నేనే మార్చాను. అలాగే అవని అక్కలాగా శారీ కట్టుకుని అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసి అవని అక్కే తప్పు చేసిందని నమ్మించాను. అయితే ఏంటి? ఎవరికి చెప్తావు? పోవే, పో, నీ దిక్కున్న చోట చెప్పుకో. చూడు, చూస్తానే ఉండు, రానున్న రోజుల్లో ఆ అవని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయ్యేలా చేస్తాను. అవనినే కాదు, నిన్ను కూడా అవనిలానే ఇంటి నుంచి బయటకి గెంటేస్తాను అని చెప్పి అక్కడి నుంచి పల్లవి లోపలికి వస్తూ ఉంటే ఒక్కసారిగా పార్వతిని చూసి పల్లవి షాక్ అయిపోతుంది. అది 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 అత్తయ్య అని ఇక పల్లవి అయితే తడబడుతూ ఉంటే పార్వతి, ఏంటి పల్లవి, ఏదో చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో, అది అత్తయ్య, అదే నిద్ర పట్టక బయట చల్లగాలికి తిరుగుతుంటే శ్రియ వచ్చింది. కడుపుతో ఉన్నావు కదా, బయట ఇట్లా తిరగద్దు అని చెప్తుంటే తన మాటకి లోపలికి వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక పల్లవి తడబడుతూ మాట్లాడుతుంటే ఒక్కసారిగా పార్వతి పల్లవి దగ్గరకెళ్ళి పల్లవి చంప చల్లు మనిపిస్తుంది. ఇంకా పల్లవి అయితే అత్తయ్య అని అంటుంటే ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి ఇక పల్లవి మీద గట్టిగా అరుస్తుంది. పార్వతి అయితే ఇక మెట్ల మీద నుంచి కిందకి దిగుతున్న కమల్ అది చూసి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ, అది అమ్మంటే, అమ్మా, ఇప్పటికి నువ్వు కరెక్ట్ పని చేసావు. ఈ పల్లవి చంప చెల్లు మనిపించావు. ఇక ఇంకొకటి ఉంది, ఇట్లాంటి ఆడదాన్ని ఇంట్లో ఉంచకూడదు. నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను. ఇదే నీ మనసు పాడు చేసిందని అని అంటుంటే ఇంకా పార్వతి అయితే, ఏం అన్యాయం చేసిందే ఈ కుటుంబం, ఏం పాపం చేసిందే అవని, దేవతలాంటి అవని మీద లేనిపోని నిందలు మోపి నా చేతులతో నా ఇంటి మహాలక్ష్మిని బయటికి నెట్టేసేలా చేసావు. ఈ చేతులతో పాపాన్ని చేయించావు. నిన్ను చంపేస్తాను అని చెప్పి పార్వతి అయితే తట్టుకోలేక ఇక పల్లవిని చెడమడ కొట్టేస్తుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ వచ్చి పార్వతిని ఆపుతారు. రాజేంద్ర అయితే, ఆగు పార్వతి, ఏమైంది, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి పార్వతి, తప్పు చేశానండి, చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను ఆ దేవుడు కూడా క్షమించరాని తప్పు చేశాను అని అంటూ ఉంటే ఇంకా అక్షయ్ అయితే, అమ్మా, నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా, నువ్వెన్నటికీ తప్పు చేయవు అని ఇంకా అక్షయ్ అయితే పార్వతితో మాట్లాడుతుంటే, లేదు అక్షయ్, చాలా పెద్ద తప్పు చేశాను. అది సరిపోనట్టు నిన్ను అలాగే అవనిని విడగొట్టడానికి ఈ దయ్యం చెప్పిన మాటలు విని విడాకుల నోటీసులు కూడా పంపించాను. ఒసే నిన్ను కన్న కూతురులాగా చూసుకున్నాను కదే, కానీ నాతో పాటు నా పక్కనే ఉండి నా చేతులతో ఇట్లాంటి పాపాన్ని చేయిస్తావా నిన్ను అని చెప్పి పార్వతి మళ్ళీ ముందుకు వెళ్ళి పల్లవిని కొడుతుంటుంది. ఇక కమలైతే కోపాన్ని తట్టుకోలేక, ఇదంతా చేసింది నువ్వా? మా వదిన్ని ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వా? ఇన్ని రోజులు నీలాంటి దాంతోనా నేను కలిసుంది అని చెప్పి ఇంకా కమల్ తట్టుకోలేక పక్కన ఉన్న ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ని తీసి పల్లవి మీదకి ఎత్తుతాడు. ఇక వెంటనే భానుమతి ముందుకొచ్చి, రే కమల్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అది కడుపుతో ఉందిరా, దాని కడుపులో నీ బిడ్డ పెరుగుతుందిరా, ఏంటి ఆవేశం అని అంటుంటే, ఒసే ముసలి, తప్పుకుంటావా లేదా, లేకపోతే దీన్ని పెట్టి నీ తల పగల కొట్టేస్తాను అని అంటూ ఉంటే ఇక ఇంతలో శ్రీకర్ అయితే, ఆగు కమల్, ఆవేశపడకు, నానమ్మ చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి ఇక కమల్ చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసుకుని పక్కన పెడతాడు. ఇంకా కమల్ అయితే, చూసావా అన్నయ్య, ఇంట్లో ఉండి వదిన మీద
ఎట్లాంటి కుట్రలు చేస్తుందో దీన్ని దీన్ని అని అంటూ ఉంటే అంతా నాకు తెలుసు అని చెప్పి ఇక శ్రీకర్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. నన్నే మోసం చేసింది ఈ ఇంటి మహాలక్ష్మిని, దేవత లాంటి నా పెద్ద కోడల్ని నా చేతులతో బయటికి తోసేలా చేసింది. ఇట్లాంటి పాపం చేసిన చేతులతో నేను చివరికి విడాకులు కూడా పంపించేలా చేసింది. ఏవండి, నేను తప్పు చేశానండి, క్షమించారని తప్పు చేశాను. ఇప్పుడే అవని దగ్గరికి వెళ్ళి అవనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పడంతో జరిగిందంతా విన్నా పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇదంతా నిజమేనా లేక పల్లవి కలగంటుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్